పాపం. దేవుని సన్నిధికి వస్తూ పాపం చేస్తున్నావేమో, దేవునికి సన్నిధికి వస్తూ మోసం చేస్తున్నావేమో, దేవుని సన్నిధికి వస్తూ త్రాగుతున్నావేమో, దేవుని సన్నిధికి వస్తూ కైళ్ళు తంబాకులు తింటున్నావేమో, దేవుని సన్నిధికి వస్తే అన్యాయమైన బ్రతుకులు బతుకుతున్నావేమో, దేవునికి సన్నిధికి వస్తూ భార్యను భర్తను మోసం చేస్తున్నావేమో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. దేవా, నా జీవితాన్ని నీకు ఇస్తాను దేవా, విరిచేయి దేవా, నా పాపాన్ని, నా మోసాన్ని విరిచేయి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసమే కదా నా యేసయ్య దెబ్బలు తిన్నాడు, నీకోసమే కయ్యా నా రక్తం కార్చాడు. నువ్వు నిలబడిన పాపపు స్థానంలో నా యేసయ్య నిలబడ్డాడు. నువ్వు పొందవలసిన దెబ్బలను ఆయన పొందాడు. ఆయన వీపు మీద ఆయన నోరు తెరవలేదు, ఆయన బదులు పలకలేదు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారు, నేను వారి మీద కనికరపడాలి. నా సన్నిధికి వచ్చారు, నేను వారి రోగాలు